వాడు చచ్చిపోతే అనంత గురించి తెలుసుకోలేదా రుద్రా? అనండి ఎక్కడ్రా? చెప్తూనే ఉన్నాను కదరా, నేను ఎంత చెప్పినా నా మాట వెళ్ళాడు. చచ్చిపోయాడు. చెప్పరా? వరదా వరదా భూమిని వచ్చండి రా. వరదా ముందు వాడిని వేసేయండి రా. మిత్రుడు ఫారిన్ లో సెటిల్ అయిన మిగతా పిల్లల నువ్వు ఉంటావనుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. ఈ మందు, సిగరెట్టు, గంజాయి వీటికంటే ఎక్కువ కిక్కిచ్చేదేంటో తెలుసారా? డబ్బు. ఆ డబ్బు న్యాయంగా సంపాదించాలంటే కాళ్ళు నాకించేస్తారా? నేను చేసే తప్పుల్ని నేను తలుచుకుంటేనే ఆపగలను. ఏ పోటుగాడు కనిపెట్టలేడు అనుకున్నాను. నువ్వొచ్చావు. వస్తే నా వెంట్రుకు కూడా పీకలేవరా. ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని ఇంజెక్షన్లు, ఎంతమందిని చంపానో తెలుసా? నీ పెళ్ళాన్ని వెతుకుంటూ వచ్చావు కదా, నీ పెళ్ళానికి ఏమైందో తెలుసా? గంగా, ఎవరో ఒక అమ్మాయి లోపలికి వస్తుంది. మొత్తం ఏం చేయాలి? కానివ్వండి కానివ్వండి. త్వరగా ఫింగర్ ప్రింట్స్ తీరా. ల్యాప్టాప్ తీసే. కానివ్వండి. లైట్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి నేను సప్త సముద్రాలు దాటొచ్చాను. మీరు టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. అమ్మా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నేను అనన్యాన్ని వచ్చానమ్మా. మాట్లాడండి అమ్మా. అమ్మ మీకేం కాదు, ప్లీజ్ మాట్లాడండి అమ్మా. మాట్లాడండి. అమ్మా, మీ అబ్బాయి అడిగితే నేనేం చెప్పాలి? ఎవరికో ఫోన్ చేస్తుంది.
భూమిని అడగకుండా ఏ పని చేయకూడదు. చెప్పు వరద. ఆ పెద్దావిని చంపడానికి వచ్చిన చోట ఓ అమ్మాయి వచ్చింది. కోడలు అనుకుంటాను. తల మీద బలంగా కొట్టాం. బతికే ఉందా చచ్చిందా? ఇంకా బతికే ఉంది. ఏం చేయమంటావు ఇప్పుడు? నాకు ఆ ఇల్లు ముఖ్యం. దాన్ని చంపే. ఎలాంటి ఎవిడెన్స్ ఉండకూడదు. పాపం కడుపుతో ఉంది భూమి. నేను చెప్పినట్టు చేయరా. మీరెవరు? ఎందుకని మా ఇంటికి వచ్చారు? మా అమ్మని ఎందుకని చంపారు? ఏమీ తెలీదు. కానీ నా మొగుడు వస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఆ రోజు మీరెవ్వరూ ప్రాణాలతో ఉండరు. బంగారం, ఒకవేళ నీ మొగుడు నా కోసం వస్తే వాడు చచ్చే ముందు చివరిగా చూసేది నా మొహాన్నే. ఇంజెక్షన్ వెయ్యండ్రా. వద్దు, 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 వద్దు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. నాకు అమ్మగా నాన్నగా ఉండి ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? నీ పెళ్ళాం చెప్పింది వెతుక్కుంటూ వస్తావని. నువ్వొస్తే నిన్ను దాని దగ్గరికి పంపిస్తానని చెప్పాను. రేయ్, వీడి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఫ్యాక్టరీని తగలబెట్టేయండి. ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులకు దొరకకూడదు. సరేనా? ఏయ్, త్వరగా. రుద్ర రుద్ర రుద్ర, ఏయ్ బాబు, ఒకటి జీవితంలో ఏమేమి జరగకూడదో అవన్నీ కూడా రుద్ర జీవితంలో జరిగాయి. ఇదిగో ఈ పిల్లని చూడు, తనేం పాపం చేసిందిరా? ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి జీవితాన్నే పోగొట్టుకుంది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? భూమి అత్యాశ. వాడొక్కడే బాగుండాలి, మిగతా వాళ్ళంతా నాశనం అయిపోవాలి. వాడిని చంపడంలో తప్పేం లేదురా. అందుకే భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రుద్ర కలెక్ట్ చేశాడు. వారితో ఉన్న ఒక్కొక్కడిని వేటాడాడు. ఇప్పుడు చెప్పండి రా, రుద్ర చేసింది తప్ప? అన్నా సారీ అన్నా, మీ గురించి తెలియక వీళ్ళందరూ నోటికొచ్చినట్టు వాగారన్నా. వీళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. నేనెంత కష్టం వచ్చినా ఏడ్చరకని కాదబ్బా, జాలీగా నవ్వుతూ ఉంటాను. నీ కథ విన్నాక నాకే ఏడుపు వచ్చేసింది. ఆ భూమి పాపాలతో కొట్టుకున్నా.
రుద్రుణ్ణి ఎవ్వరు అంతం చేయలేరా. భూమి ఆట ముగిసింది, రుద్రుడి ఆట మొదలైంది. ఓం శ్రీ రుద్ర మహాకాల భైరవాయ నమః. భగ 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 రగలరా పరశివుడై వెలగరా తెగ తెగ పడి చెలగరా పెనురణమును గెలవరా. భగ 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 రగలరా పరశివుడై వెలగరా తెగ తెగ పడి చెలగరా పెనురణమును గెలవరా. శివాయ 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 నమః శివాయ 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 నమః శివాయ 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 నమః శివాయ శివాయ శివాయ. తల్లికి బిడ్డలా బిడ్డకి తల్లిలా నడయాడు అవతారమే. కష్టాన తోడుండి వ్యధలో నాడి చేర్చి టైం అవుతుంది, వెళ్దాం నానా. సరే దానికి రెడీ అవుతున్నావు. నీ డ్రెస్ రెడీయా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఎవరంటూ ఎవరెన్ని అంటున్నా రెడీ ఉండి త్వరగా రెడీ జత ఉండి. వీడిపోని టైం అవుతుంది. ఆర్యా వచ్చేసావా? వెళ్దామా? మీ అందరికి హ్యాపీ సీనియర్ సిటిజన్స్ డే. ఈ రోజు తన సొంత అమ్మా నాన్నలనే చూసుకునే సమయం లేని ఎంతో మందికి మధ్యలో తన అమ్మా నాన్నల్లాగే ఎంతో మందిని చూసుకుంటున్న ఇందిరా ఫౌండేషన్ చైర్మన్ మిస్టర్ రుద్రాకి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున యూత్ ఐకాన్ బిరుదుని ఇవ్వడంలో సంతోషంగాను గర్వంగాను భావిస్తున్నాం. మిస్టర్ రుద్ర, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఈ బిరుదుని వైజాగ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ సత్యమూర్తి గారు రుద్రాకి అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కూర్చో. అందరికీ నమస్కారం. నేను ఇంత పెద్ద క్రైమ్ని కనిపెట్టడానికి కారణమైన నరసింహం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కూతుర్ని తల్లి స్థానంలో ఉండి చూసుకున్న నా మిత్రుడి వైఫ్, నా చెల్లెలికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మ, వైఫ్, నాకు పుట్టబోయే బిడ్డ, నా మిత్రుడు, వీళ్ళందరినీ కోల్పోయినప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు అనిపించింది? ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను, మా అమ్మ అనుభవించిన బాధ ఇక ఏ తల్లి అనుభవించకూడదు అని. మా అమ్మ పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఆ ఫౌండేషన్లో ఎందరో తల్లులకి నేను కొడుగ్గా ఉన్నాను. వాళ్ళందరి మొహాల్లో మా అమ్మని చూసుకుంటున్నాను. దయచేసి ఎవ్వరూ ఇకపైనా అమ్మ నాన్నల్ని ఒంటరిగా వదిలేయకండి. ఆశ్రమంలో వదిలేసి ఏ గుడికి వెళ్ళి ఏం వేడుకున్నా ఏ దేవుడు మీకు ఏమీ ఇవ్వడు. అనాథాశ్రమంలో వదలడం మాత్రమే తప్పు కాదండి. ఇంట్లోనే ఉంచుకొని సెల్ ఫోన్కి ఇచ్చే మర్యాద కూడా అమ్మా నాన్నలకి ఇవ్వట్లేదు. ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడు. అమ్మా నాన్నలు ఉన్నప్పుడు వాళ్ళ విలువేంటో మనకి తెలియదు. వాళ్ళని కోల్పోయిన వాడిగా చెప్తున్నాను. దయచేసి అమ్మా నాన్నలు చూసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ రోజు నా కూతురు పెళ్లి జరుగుతుందంటే దానికి దాసే కారణం. సరిగ్గా 4 నెలల్లో తీసుకున్న డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. సరేనా?